హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వంట కాలీఫ్లవర్ మామిడికాయ కర్రీ. ఎలా చేస్తానో చూడండి. గోరువెచ్చని నీళ్ళలో ఈ కాలీఫ్లవర్ వేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఇంకుంటే వెళ్ళిపోతాయి, చచ్చిపోతాయి. 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచుకోవాలి. అయిపోయిందండి 10 నిమిషాలు. ఇది వేడి నీళ్ళలో వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇవి పచ్చ పురుగులు ఉంటాయి ఇందులో, చిన్న చిన్నగా మనకు కనిపించవు. అందుకోసమే నేను వేడి నీళ్ళల్లో వేసిన. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకున్నా. ఎలా చేస్తానో చూడండి. కర్రీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి 2, ఆనియన్, కరివేపాకు, ఇందులో నేను ఆలు కూడా వేసుకున్నాండి. ఆలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక ఆలుగడ్డ వేసుకుంటాను. మామిడికాయ ఎందుకు వేస్తున్నా అంటే టేస్ట్ బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఆలు వేసేసుకున్నాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. కాలీఫ్లవర్ వేసేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు మామిడికాయ ఎందుకు వేయట్లేదంటే ఉడకదండి పులుపుకి, అందుకోసమే వేయట్లేదు. ఇది కొంచెం మగ్గాక వేస్తాం మామిడికాయ. ఈ కర్రీ చపాతీలోకైనా, పుల్కాలోకైనా, జొన్న రొట్టెకైనా బాగుంటుందండి చేసుకొని తింటే. రైస్లో కంటే ఇంకా చపాతీకి, పుల్కాలోకి బాగుంటుంది. రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం. మామిడికాయ వేస్తున్నాండి. ఒక స్పూన్ అల్లము, నేను 2 టమాటాలు కూడా తీసుకున్నా. 2 టమాటాలు కూడా వేసుకున్నా. టమాటా ఎందుకు పులుపు ఉందని మామిడికాయ వేస్తే పుల్లగా ఉంటుంది అనుకుంటారు కదండి, నేను టేస్ట్ కోసం వేసాను టమాటా. పది నిమిషాల పాటు ఉడకనిద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం, ఉడకాలి కదా కర్రీ. చిన్న మంట మీద ఉడకనియాలి కర్రీ.
ఇంతే ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.